హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న రాకీ టెక్నోవర్స్. నా పేరు రాకేష్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మనం డైలీగా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం డేటా బ్రీచ్ అయిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. అంటే డేటా అనేది లీక్ అవుతుంటుంది, చాలా మన దగ్గర సైన్ అప్ అవుతుంటాం, లాగిన్ అవుతుంటాం. మనం ఇచ్చిన డేటా అనేది కొన్నిసార్లు అది బయటికి బ్రీచ్ అవుతుంది. అంటే డార్క్ వెబ్లో అది మన డేటాని అక్కడ పెట్టడం జరుగుతుంటుంది. సో పెడితే అది ఎలా తెలుసుకోవాలి మనది పెట్టారా లేదా? మనం చాలా యాప్స్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం లాగిన్ అవుతాం, మళ్ళీ దాన్ని యూజ్ అయిపోయిన ఇన్స్టాల్ చేస్తాం, లేదంటే వదిలేస్తాం. ఒకసారి చేస్తే చాలు, పేరు ఇస్తాం, మొబైల్ నెంబర్ ఇస్తాం, మెయిల్ ఐడి ఇస్తాం. సో ఇవి మనకి వాళ్ళ డేటాలో సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాప్ ఉంది, అందులో మీరు రిజిస్ట్రేషన్ అయ్యారు అనుకోండి, మన డేటా అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత రేపొద్దున ఆ యాప్ డేటా అనేది ఎక్కడైనా సర్వర్లో బ్రీచ్ అయింది అనుకుంటే, ఎవరైనా డేటాని లీక్ చేశారనుకోండి, అది హ్యాక్ చేసి డేటా అనేది వాళ్ళు డార్క్ వెబ్లో అనేది సేల్కి పెడతారు. సేల్కి పెట్టినప్పుడు ఏమవుతాయి? సో అలాంటప్పుడు వేరే వాళ్ళు దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. కొనుక్కోవడం వల్ల ఆ డేటా అనేది మన డేటా అనేది వాళ్ళు తీసుకొని మనకి ఏమైనా స్పామ్ మెయిల్స్ కానీ ఏమైనా లింక్స్ కానీ అలా షేర్ చేయడం లాంటివి చేస్తుంటారు. సో మనం డేటా అనేది ఆ విధంగా అనేది బయట వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఏ యాప్ అయినా సరే, మంచి యాప్ అయినా చెడ్డ యాప్ అయినా ఏమి ఉండదు కదా. సో ఏ యాప్ అయినా కూడా మనకి డేటా అనేది లీక్ అవ్వచ్చు. అంతెందుకు, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా మెయిల్ ఐడి ద్వారా ఏమైనా లీక్ అయ్యిందేమో చూద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది ఎలా చూడాలనేది. ఫస్ట్గా నేనైతే గూగుల్ వన్ అని మీరు యాప్ తెలుసు కదా, మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఉంటుంది, ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. గూగుల్ వన్ మీరు యాప్ స్టోర్లోకి వెళ్తారు ముందుగా, లేదా ప్లే స్టోర్లోకి వెళ్తారు, గూగుల్ వన్ అని సెర్చ్ చేస్తారు. కొన్ని ఇలా వస్తుంది గూగుల్ వన్, మీరు చూడొచ్చు ఇక్కడ సింబల్ అనేది. ఇది ఓపెన్ చేస్తారు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసిన తర్వాత మీరు యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కింద మీకు బెనిఫిట్ అనేది చూపిస్తుంది. అక్కడ బెనిఫిట్ అని బెనిఫిట్లోకి వెళ్తే మానిటర్ డార్క్ వెబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ట్రై ఏ డార్క్ వెబ్ స్కాన్ అట్ నో ఛార్జ్ అని ఉంటుంది. సో దాన్ని ట్రై అనేది క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అవుతుంది. మీరు ఇక్కడ అకౌంట్స్ మీకు చూపిస్తుంది కదా, మీరు ఏ అకౌంట్ అనుకున్నారో ఆ అకౌంట్ ద్వారా మీరు ఆ అకౌంట్ని పెట్టి మీరైతే రన్ స్కాన్ కొట్టండి. ఇక్కడ బ్లూ కలర్లో చూపిస్తుంది రన్ స్కాన్ అని. కింద రన్ స్కాన్ కొట్టగానే మీకు అది స్టార్ట్ అవుద్ది స్కానింగ్ అనేది. ఇప్పటి వరకు మీ ఈమెయిల్ ఐడి మీద ఎటువంటి బ్రీచెస్ లేకపోతే నో ప్రాబ్లం. నాకైతే రెండేది చూపిస్తుంది, 2 డేటా బ్రీచెస్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. వ్యూ రిజల్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. చేస్తే నాకు 2 యాప్స్ వల్ల డేటా అనేది బ్రీచ్ అయింది ఆన్లైన్లో. ఒకటి వచ్చేసరికి బిగ్ బాస్కెట్, అది ఎప్పుడంటే 29th April 2021 ఆ రోజున బ్రీచ్ అయ్యిందని చెప్పి దానికైతే చూపించడం జరుగుతుంది. అలాగే ఆకాష్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అందులో నేను కూడా లాగిన్ అయి ఉండడం వల్ల అది ఎప్పుడైతే దాని డేటా అనేది బ్రీచ్ అయిందో 20th August 2020 ఆ రోజున బ్రీచ్ చేయడం వల్ల అప్పుడు నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి సో నా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. అది సో బ్రీచ్ అయింది అక్కడ డార్క్ వెబ్లో అయితే వెళ్ళింది. డార్క్ వెబ్ నుంచి ఎవరైతే దాన్ని పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఆ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు ఇంకా వేరే కంపెనీస్కి ఇచ్చుకోవడం, ఇంకా అలా ఇచ్చి వాళ్ళకి స్పామ్ మెయిల్స్ పెట్టడం, సో అలాంటివి జరుగుతుంటాయి. అలాగే మన డేటా ఈ విధంగా అయితే వాళ్ళకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరైతే అందుచేత ఇప్పుడు నాలా కాకుండా మీరు పర్సనల్ మెయిల్ ఐడి అనేది బ్రీచ్ అయింది. మీరు ఏం చేస్తారంటే పర్సనల్గా ఇలాంటి వాటికి లాగిన్ ఇవ్వకుండా నార్మల్గా ఎడ్యుకేషన్ కానీ బయట ఏమైనా షాపింగ్స్ కోసం యాప్స్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి యాప్స్ కోసం మీరు వేరేగా ఒక సెపరేట్గా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇలా బ్రీచ్ అయినప్పుడు పర్సనల్ ఐడి బ్రీచ్ అయిందంటే సో దానికి అన్నెసరీ మెయిల్స్ కానీ లింక్స్ కానీ స్పామ్ మెయిల్స్ అలాంటివి రావడం జరుగుతాయి. సో మీకు అవి రిస్క్ ఉంటుంది, పట్టించుకుంటే రిస్క్ అవుతుంది. కొన్నిసార్లు అంటే మంచి మెయిల్స్ చెడ్డ మెయిల్స్ అనేవి మనకు తెలియదు కదా ఏవి కూడా. కొన్నిసార్లు గూగుల్ ఐడెంటిఫై చేసి ఆల్గోరిథం ద్వారా మనకి ఐడెంటిఫై చేస్తుంది, ఇది రిపోర్టెడ్ బై స్పామ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. కొన్ని మెయిల్స్ అలా కాదు కదా. సో మీరు ఇది ఆలోచించుకొని మెయిల్ ఐడి అనేది వేరేది సెపరేట్గా ఇవ్వడం చేయండి. చిన్న యాప్స్ కోసం మీరు పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్కెట్, ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా చాలా పెద్దవే, కానీ కొన్నిసార్లు ఇలా అవుతాయి. సో దీన్ని మీరు ఐడియా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను.
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తోనే మనం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.